వీక్షకులకు నమస్కారం. యద్భావం తద్భవతి. మనం ఏ విధంగా అయితే భావిస్తామో అదే విధంగా తయారవ్వచ్చు. దీన్నే సంకల్ప బలం అంటారు. 1952 ఫిన్లాండ్ ఒలింపిక్స్లో రెజ్లింగ్లో దాదాసాహెబ్ జాదవ్ కాంస్య పథకం సాధించారు. స్వతంత్ర భారతంలో తొలి వ్యక్తిగత పథకం అది. దేశం ఉప్పొంగిపోయింది. మహారాష్ట్రలోని కారద్లో జాదవ్కు స్వాగతం పలికేందుకు రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. అందులో 8 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. ఎలాగైనా తమను కూడా దేశానికి పథకాన్ని సాధించి పెట్టాలన్న సంకల్పం ఆ పిల్లాడిలో అప్పుడే బలపడింది. ఆ బాలుడి పేరు మురళీకాంత్ రాజారాం పేట్కర్. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారో చెప్పమని ఒకరోజు బడిలో మాస్టర్ పిల్లల్ని అడిగారు. ఒలింపిక్ బంగారు పతక విజేతనవుతానంటూ మురళీకాంత్ చెప్పడంతో అంతా గొల్లుమన్నారు. ఆ విషయం గ్రామంలోనూ పాకడంతో గేలి చేశారు. గ్రామంలో రెజ్లింగ్ శిక్షణ దొరకడంతో మురళీకాంత్ సాధన మొదలైంది. పోటీల్లో గెలుపుబాట పట్టాడు. ఓసారి ఊరి సర్పంచ్ కొడుకునే ఓడించాడు. పెద్ద మనుషులపై గెలవడం చాలా పెద్ద విషయం. సర్పంచ్ మనుషులు దాడికి దిగారు. ఊరొదిలి పారిపోయాడు. అది మొదటి దెబ్బ. పూణేలో మేనత్ ఆశ్రయమిచ్చి సైన్యంలో చేర్పించారు. అక్కడ రెజ్లింగ్ లేదు. మరో శరాఘాతం. హాకీ స్టిక్ చేతికొచ్చింది. కానీ జట్టులో స్థానం దక్కలేదు. మళ్ళీ నిరాశ. అయితేనే బాక్సింగ్లో సత్తా చూపమంటూ సీనియర్ వెన్ను తట్టారు. మురళీకాంత్ స్వల్పకాలంలోనే బాక్సింగ్లో రాణించారు. 1964లో టోక్యోలో జరిగిన అంతర్జాతీయ సర్వీసెస్ స్పోర్ట్స్ మీట్లో భారత సైన్యం తరపున పాల్గొని 15 మ్యాచ్లు గెలిచారు. ఫైనల్లో ఓటమితో తీవ్ర నిరాశ. తిరిగి వచ్చాక సికింద్రాబాద్లో పోస్టింగ్ వచ్చింది. తర్వాత కాశ్మీర్లో పోస్టింగ్. 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధం మొదలైంది. సియాల్కోట్ సెక్టార్లోని వీరి శిబిరంపై శత్రు విమానాల దాడి జరిగింది. మురళీకాంత్ ఒంట్లో 9 బుల్లెట్లు దిగాయి. తనపై నుంచి ఓ వాహనం కూడా వెళ్లడంతో కాళ్ళు చచ్చుపడిపోయాయి. కోమాలోకి వెళ్లిపోయారు. కోలుకోవడానికి 2 ఏళ్లు పట్టింది. వెన్నెముకలో దిగిన ఒక బుల్లెట్తోనే జీవితం గడపక తప్పదని ముంబై నేవీ ఆసుపత్రి డాక్టర్లు తేల్చేశారు. కోలుకోలేని దెబ్బ. ఫిట్నెస్ కోసం ఈత కొట్టాలన్న వైద్యుల సూచన మరోసారి ఆశలు రేపింది. కఠోర సాధనతో స్విమ్మింగ్లో నైపుణ్యం సొంతమైంది. చివరికి తనదైన రోజు రానే వచ్చింది. 1972లో జర్మనీలో వేసవి పారా ఒలింపిక్స్ 50 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో మురళీకాంత్ బంగారు పతకం సాధించారు. భారత్ నుంచి తొలి పారా ఒలింపిక్ స్వర్ణ పతక విజేతగా నిలిచారు. పదే ఓడించాలనుకున్న జీవితంపై కసిదీరా గెలిచిన మురళీకాంత్కు 2018లో పద్మశ్రీ వరించింది. 2027లో జనవరిలో అర్జున్ అవార్డు జీవన సాఫల్యంను అందుకున్నారు. ఈ విజయగాథతో గత ఏడాది బాలీవుడ్లో చందు ఛాంపియన్ అనే స్ఫూర్తిదాయక సినిమా కూడా వచ్చింది. గెలుపు పాటలో విధి వేటను తప్పించుకుంటూ పట్టు వదలకుండా పోరాడేవారే ఛాంపియన్లు కాగలరు. మరి సంకల్పం ఉంటే ఏమైనా సాధించగలమని ఈయన జీవిత చరిత్ర తెలుపుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.